రైట్ బ్రేకింగ్ చూస్తున్నాం. 71వ మిస్ వరల్డ్ పోటీలకు తెలంగాణ ప్రభుత్వం ఆతిథ్యం ఇస్తోంది. హైదరాబాద్ నగరంలో నేటి నుంచి ఈ నెల 31 వరకు మిస్ వరల్డ్ కాంపిటీషన్స్ జరగనున్నాయి. సాయంత్రం 6:30 పోటీలు ప్రారంభం కానున్నాయి. సుమారు 2 గంటల పాటు జరగనున్న ఈ ఓపెనింగ్ సెరమనీకి గచ్చిబౌలి ఇండోర్ స్టేడియం ముస్తాబైంది. వేడుకల్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సహా పలువురు ప్రముఖులు పాల్గొననున్నారు. 120 దేశాల అందమైన భామలు పోటీ పడుతోన్న ఈ వేడుకలను వీక్షించేందుకు సామాన్య పౌరులకు సైతం సర్కార్ అవకాశం కల్పించింది. ఇక తెలంగాణ పర్యాటక శాఖ ఆధ్వర్యంలో జరుగుతున్న పోటీల ప్రారంభం కార్యక్రమంలో 50 మందితో రాష్ట్ర గీతాలాపన గావించనున్నారు. ఈ వేడుకల్లో పేరిణి నృత్యం, కొమ్ముకోయ నృత్యం, గుస్సాడి డాన్స్, లంబాడి డాన్స్, మిస్ వరల్డ్ గీతాలాపనను ఆకట్టుకోనున్నాయి. 120 దేశాల సుందరిమణులు తమ జాతీయ జెండాలతో పరేడ్ చేయనున్నారు. ప్రారంభ వేడుకకు 3000 మంది హాజరవుతారని అంచనా వేస్తున్నారు. శుక్రవారం సాయంత్రానికి 108 దేశాల నుంచి అందగత్తెలు రాష్ట్రానికి చేరుకోగా ఈ మధ్యాహ్నానికి మిగతా వారు చేరుకుంటారని నిర్వాహకులు చెబుతున్నారు. ఇక కంటెస్టెంట్స్ కు తెలంగాణలోని చారిత్రక ప్రదేశాలను చూపించనున్నారు. అలాగే సాంప్రదాయ కళలు, యునెస్కో గుర్తించిన సంపదను మిస్ వరల్డ్ పోటీదారులకు చూపనుంది. బుద్ధవనం, నాగార్జున సాగర్, వరంగల్ కోట, రామప్ప ఆలయం, 1000 స్తంభాల గుడి, యాదగిరిగుట్ట, చార్మినార్, గోల్కొండ వంటి ప్రాంతాలను వారు సందర్శించనున్నారు. తెలంగాణ ఖ్యాతిని ప్రపంచానికి చాటేలా, పర్యాటక రంగానికి మరింత ఊతమిచ్చేలా మిస్ వరల్డ్ పోటీలకు తెలంగాణ ప్రభుత్వం భారీ ఏర్పాట్లు చేసింది. 120 దేశాల నుంచి వచ్చే ప్రజాప్రతినిధులు ఎలాంటి లోటు రాకుండా సకల సౌకర్యాలను సర్కార్ కల్పిస్తోంది. 3 అంచెల విధానంలో కట్టుదిట్టమైన భద్రతను ఏర్పాటు చేసింది.